హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. ఏంది సోది అనుకుంటారు, కామెంట్స్ పెట్టే వాళ్ళు పెడుతూనే ఉంటారు. అయితే ఈరోజు టికెట్ టు ఫినాలే గెలిచేది ఎవరు? టికెట్ టు ఫినాలే బరిలో ఉంది ఆ నలుగురే. రీతు గెలిచింది రోయ్, రీతు అయితే గెలిచింది. రీతుకి కూడా ఛాన్స్ ఉంది. బర్నీ గారా మజాకా టాస్కుల్లో. సుమన్ శెట్టి ప్రభంజనం నిన్న అయిపోయింది. ఈరోజు టికెట్ టు ఫినాలే నుండి అవుట్ అయిపోతున్నాడు. ఈరోజు ప్రభంజనం కళ్యాణ్ ప్రభంజనం చూస్తారు మీరు. బ్యాక్ టు బ్యాక్ 2 టాస్కులు గెలిచి అది ఎవరి మీద గెలిచాడు ఇవన్నీ చెప్తా మీకు అప్డేట్స్. ఆ నలుగురి నుంచి ఆ ముగ్గురేకి వచ్చింది టికెట్ టు ఫినాలే. తనూజ గురించి బర్నీ గారు మాట్లాడిన సీక్రెట్ గురించి కూడా చెప్తా. ఇవన్నీ మాట్లాడుకుందాం. వీడియోనైతే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. లైకే కదా, ప్లీజ్ చెయ్యొచ్చు కదా. అలాగే నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయింది. నిన్న అయిన తర్వాత బర్నీ గారు మన తనూజ మాట్లాడుకుంటారు. నాన్న నీ గేమ్ నువ్వు ఆడారు, నా గేమ్ నేను ఆడా, మనం ఎవరికొవరు సపోర్ట్ చేసుకోలేదని ఆడియన్స్కి తెలియాలి. మేమిద్దరం కలిసి డెమాన్ ఓడించలేదు అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. నిజమే అయ్యి ఉండొచ్చు కదా అని నేను అనుకున్నా. ఫస్ట్ అయితే కళ్యాణ్ అక్కడ బాత్రూమ్ దగ్గర కళ్యాణ్, రీతు, డెమాన్ ముగ్గురు అనుకుంటారు. ఇంకా అవకాశాలు ఉంటాయో ఉండవో, ఈరోజు మనం ముగ్గురు ఆడదాం, ముగ్గురు ఆడే దాంట్లో అని అనుకుంటారు. ఇంకా తప్పేం లేదు. అది నిజంగా బిగ్ బాస్ ట్విస్ట్లు ఇచ్చి సడన్గా ఇంకా అయిపోయినాయి ముగ్గురు ఆడే అంటే ఏమీ కనిపించట్లేదు. తనుజ కనీసం తన పేరు కూడా తీసుకోదు. హోస్ట్ సార్ ముందు నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఓన్లీ నాన్న ఉన్నాడంటే తొక్కి కూడా చూసదు. కళ్యాణ్కి ఏదో కళ్యాణ నిజమా అని అట్లా వెనుకుంటాడు. ఆడ తనుజ వెనుకుంటాడు. ఇక్కడి నుంచి వెళ్ళింది అయిపోయే కారణం కూడా ఇంత డీప్ గన్వల్ ఉంటే తను ఉంటుంది. అదే అండి, ఈ క్లిప్పులలో హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ ఒపీనియన్ కూడా అదే అనమాట తనూజ మీద. నేను ఇంతకుముందు చెప్తే మీరు తనూజ ఫ్యాన్స్ నన్ను కామెంట్లు పెట్టారు, అన్నీ చేశారు. కళ్యాణ్ పేరు చెప్పిందా, పడవ మునిగేట నీకు ఎవరు సపోర్ట్ అంటే చెప్పలేదు కదా. అది అనమాట. ఏదో తన ఫ్రెండ్గా ఉంటాడు కాబట్టి ఫ్రెండ్గా ఉంటాడు అని చెప్తుంది అనమాట. సరే, ఇక వాళ్ళ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. నేనేదో స్పెషల్గా కామెంట్స్ చేసినా అనుకుంటారు. ఇక టికెట్ టు ఫినాలే గెలిస్తే, ఇక ఒకవేళ కళ్యాణ్ గెలిస్తే ఎలా ఉంటుంది, కళ్యాణ్ గెలిస్తే గెలవద్దు అని ఫ్యాన్స్ ఎందుకు కోరుకుంటున్నారంటే ఆ నామినేషన్లో ఉండడు, దెబ్బ పడిద్దని అనుకుంటున్నారు. కానీ నామినేషన్ ఏం ఉండదు, నామినేషన్లో ఉండకపోవడం ఏం ఉండదు. కానీ ఎందుకంటే లాస్ట్ 2 సీజన్స్ నుండి 14th వీక్ నుండి అందరు ఓటింగ్లో తీసుకొస్తున్నారు. 2 వారాల ఓటింగ్ని కౌంట్ చేస్తున్నారు కాబట్టి ఏం ఉండదు. టికెట్ టు ఫినాలే గెలిస్తే ఇంకా ఎలివేషన్ వస్తుంది కళ్యాణ్కి. కానీ ఇది ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ట్విస్ట్ ఉండదు. రీతు కూడా లైన్లోకి వచ్చింది, బర్నీ గారు లైన్లో ఉన్నారు. ఇప్పుడు నలుగురు ఉన్నారు. ఆ నలుగురు ఎవరు అంటే ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు, బర్నీ గారు, వీళ్ళు నలుగురు లైన్లో ఉన్నారు. మిగతా వాళ్ళు అవుట్ అయిపోయారు అనమాట టాస్క్ నుండి. ఇక ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. మళ్ళీ ఏమన్నా ట్విస్ట్ ఇచ్చే ఓడిపోయిన వాళ్ళకి కూడా గేమ్ పెడతాడా అని నేను అనుకున్నా. కానీ పెడితే బాగుంటుంది. డెమాన్ చాలా పాపం ఫీల్ అవుతుండే. అబ్బాయికి మొన్న హెల్త్ బాగాలేని కాడ నుండి ఆ ఛాలెంజ్ అనేది ముందే ఓవర్ కాన్ఫిడెంట్గా చేయకూడదు. అది చేయడం వల్ల అబ్బాయికి ఏమైందంటే స్ట్రెస్ ఎక్కువైపోయి ఆ గేమ్ని కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడలేరు అనమాట. అది అబ్బాయి ఇది దెబ్బ అక్కడ పడింది అనమాట. అన్ని వివరాలు చెప్పట్లేదు, మొత్తం అక్కడ ఏం మాట్లాడు. బర్నీ గారు మాత్రం వెనకుండి స్కెచ్ బాగా వేస్తున్నారు. మనం గెలవటానికి కాకపోయినా అవతలని ఓడించడానికైనా ఆడాలి అని. ఇంకా బర్నీ గారు సుమనన్నతో తనూజ గురించి చెప్పిన సీక్రెట్ ఏంటి అంటే, తను ఫ్లవర్స్ టాస్క్ ఆడారు కదా డెమాన్తో, నేను సపోర్ట్ చేయడం వల్లే ఆ ఒక్క గేమ్ కూడా తనూజ గెలిచింది. నేను సపోర్ట్ చేసినట్టే కదా, అక్కడ నా సపోర్ట్ ఉన్నట్టే కదా. నేను ఆ డెమాన్తో ఎంత గలబడా, ఆమె ఒక్కటన్నా ముట్టుకున్నానా నేను? అవును, అక్కడ గేమ్లో వాళ్ళిద్దరూ ఒకళ్ళు ఎవరు తీసేసుకోవాలి, డెమాన్నే తీసేశారు. డెమాన్నే ఆపేసిండు ఆయన. తనూజని ఆపేయలే కదా, తనూజ బర్నీ గారిని ఆపేసింది. అది క్లియర్గా ఆడియన్స్కి అర్థమైద్ది. కానీ ఆ పైకి ఏం చెప్పుకున్నారు, పొద్దున పూట ఇద్దరు హాగ్ చేసుకొని
అనుకుంటారు, నువ్వు నాకేం హెల్ప్ చేయలేదు, నీ గేమ్ నువ్వు ఆడినావు, నా గేమ్ నేను ఆడినా, నువ్వే నాకు హెల్ప్ చేయలేదు అంటే అవునవును మన ఇద్దరం ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకున్నావు అని అనుకుంటారా లేదా? మరి ఈ మాట ఆయన మనసులో మాట అక్కడే చెప్పొచ్చు కదా, నేనే హెల్ప్ చేశా నీకు, నీ అయితే నేను తీయలేదు కదా, మరి నువ్వు కూడా నాయి తీయలేదు కదా, మన ఇద్దరం కలిసి డెమాన్ మీదే కదా పడ్డామని చెప్పొచ్చు కదా. మరి చెప్పలేదు. ఇక్కడ మాత్రం సుమన్ శెట్టి గారితో చెప్తుండే. ఇంకా సుమన్ శెట్టిని గేమ్లో ఎవరైనా ఛాలెంజ్ చేస్తా అంటే సుమన్ శెట్టి జోలికి వెళ్ళొద్దు, ఎవ్వరు వెళ్ళకూడదు సుమన్ శెట్టి జోలికి, తను లాస్ట్ వరకు ఉండాలి, తన మీద నేను వచ్చు అన్నట్టు చెప్తుండంట అందరికీ. ఎవరు ఛాలెంజ్ చేయమాకండి సుమనన్న మీద, ఎందుకు చేస్తారు అది ఇది అని. వీళ్ళు అనుకుంటున్నారు ఇమాన్యుయల్ మీద, ఎందుకు ఆయన మీద ఛాలెంజ్ చేయొద్దు అని చెప్తున్నారు. ఆయన మీద ఛాలెంజ్ చేస్తే ఏంటి, ఆయన కూడా గట్టిగా ఆడుతుండు కదా టాస్కులు, అలాంటి వాళ్ళకి ఎలా ఇస్తాం అవకాశం? ఇవి ఎపిసోడ్లు వేసారంటే వేయలే, నైట్ అన్సీన్లో జరిగినాయి అనమాట, నైట్ వచ్చినాయి అనమాట. ఇవి ఎపిసోడ్లో వేయలేదు, మరి అవి వేసిండు కానీ వేయలేదు అదనమాట. ఇక టాస్క్ స్టార్ట్ అయింది. అవి కళ్యాణ్ సుమన్ శెట్టి అప్పటిదాకా నేను ఆడినా ఆయన కూడా నేను ఆడతా అంటాడు. ఓడిపోయినా కూడా వాళ్ళకి అవకాశం పోదు కాబట్టి నేను ఆడతా, ముగ్గురు ఆడిన టాస్క్లో ఏం లేడు కాబట్టి కరెక్టే అని కళ్యాణ్ కూడా అంటాడు. ముగ్గురు ఆడిన టాస్క్లలో ఈయన ఆడలే కదా, డైరెక్ట్గా తనూజ ఛాలెంజ్ చేస్తే ఆడిండు కాబట్టి అనుకొని తీసుకుంటారు అనమాట డెమాన్ వీళ్ళు ముగ్గురు. అక్కడ నాకు కళ్యాణ్ కావాలని ఓడిపోయిండేమో అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. తన 8 ఉన్నాయి, ఈయన 8 ఉన్నప్పుడు డెమాన్ వచ్చి మన సుమన్ శెట్టి గారి దగ్గర ఫైట్ చేస్తున్నప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గర పెడతాడు, అప్పుడు పోయి తెచ్చుకోవచ్చు తను గెలవాలనుకుంటే. కానీ తను ఎందుకో డెమాన్ని గెలిపించాలేమో అని అనుకుంటాడు అనిపించింది. అందువల్లే తను ఫైట్ చేయడానికి వెళ్ళలేదు. అవి బాక్స్లో పెట్టుకోవచ్చు ఆయన 8 ఉన్నప్పుడు, డ్రా అయితే మళ్ళీ ఏం జరిగేది అనేది కూడా చూసేవాళ్ళం. కానీ తను కంప్లీట్గా వదిలేసిండు అనిపించింది. అదే తనూజ అడిగితే ఏం చెప్తాడంటే, నేను అటాక్కి వెళ్తే మళ్ళీ ఇద్దరు కలిసి నా మీదకి అటాక్కి వస్తున్నారు, సుమన్ శెట్టి రాను అంటాడు కానీ ఆయన కూడా వస్తున్నారు, మళ్ళీ నా దగ్గర లేకుండా పోతేగా అనుకున్నా, బజర్ మోగిద్ది అనుకోలేదు అని చెప్తుండు. కానీ బర్నీ గారు కూడా ఈయన నా గేమ్లో ఆడాడు సరిగా ఆడలేదని నామినేట్ చేసిండు. కానీ మొన్న ఈ అబ్బాయికి బిగ్ వార్నింగ్ వచ్చింది బిగ్ బాస్ నుండి, ఏ కెప్టెన్కి రాలేదు. అలాగే నిన్న గేమ్ కూడా ఆ మ్యాథ్స్ గేమ్లో ఈయన కూడా సరిగా ఆడలేదు కదా అని అంటాడు. పాయింట్స్ ఎత్తుక్కుంటున్నారు అనమాట వీళ్ళు నెక్స్ట్ నామినేషన్కి కళ్యాణ్ మీద. బర్నీ గారు తప్పేం లేదు, ఎవరి పాయింట్లు వాళ్ళు చెప్తారు. వార్నింగ్ వచ్చింది ఎందుకంటే నేను చెప్పాను మొన్న మీకు వీడియోలో, వీళ్ళు మైకులు తీసేసి తనూజ ఈయన రీతు ఇమాన్యుయల్ మాట్లాడుకుంటుంటే బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తారనమాట. ఇక అది అయిపోయిన తర్వాత ఇంకో టాస్క్ వచ్చింది కదా, డెమాన్ బర్నీ గారిని ఛాలెంజ్ చేస్తాడు. ఆ అబ్బాయి పాపం కన్ఫ్యూజ్ అయ్యిండు, ఒకటి సెట్ కాలేదు. బర్నీ గారు బాగా ఆడారు ఈ టాస్క్లో అనిపించింది. ఆ అబ్బాయికి మీద ప్రెజర్ ఉండి అసలు ఆలో మైండ్ దాని మీద పెట్టక మొత్తం ప్రెజర్ పడి ఇది అయిపోయిండు, గేమ్ ఓడిపోయిండు. ఇక బర్నీ గారి మీద చాలా ఫీల్ అయ్యిండు ఆ పిల్లోడు, రెడ్ తీసుకోవాల్సింది, ఇది కొంచెం చికాకు పెట్టింది అది ఇదని. బిగ్ బాస్ ఇక్కడ ఫేవర్ చేసిందని అనుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు ఎంచుకొని ఆడతారు కాబట్టి అది అనమాట జరిగేది. ఆ తర్వాత ఈరోజు టెలికాస్ట్ అయ్యేది పెయింట్ టాస్క్. పెయింట్ టాస్క్లో బర్నీ గారు రీతు ఈ కళ్యాణ్ ఆడతారనమాట. రెడ్ తీసుకుంటాడు కళ్యాణ్, తెలివిగా రెడ్ తీసుకుంటాడు. మిగతా ఏ కలర్ తీసుకున్నా కూడా రెడ్లో ఈ కలర్స్ మిక్స్ అయితే డామినేటింగ్ కనపడదు అనమాట. అంటే బాగా ఆడారు. ఇక్కడ బర్నీ గారు కాలు అడ్డం పెట్టడం రీతుకి, రీతు కూడా తర్వాత అడ్డం పెట్టిన తర్వాత ఆమె కూడా ఆయన్ని ఇట్లా డాష్ చేయడం ఇవన్నీ చేశారు. ఎందుకు అట్లా? ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవచ్చు కదా, అమ్మాయి మీద ఎందుకు అట్లా? మరి నువ్వు పోటీ పడాలనుకుంటే కళ్యాణ్తో చికాకు చేయాలనుకుంటే కళ్యాణ్తో చేయొచ్చు కదా. ఇక అక్కడైతే రెడ్ అయితే డామినేటింగే కనపడింది, ఏదో సంచాలకు ఫేవర్ చేసింది కళ్యాణ్ అని అంటున్నారు. ఫేవర్ చేసినట్టు ఏం అనిపించలేదు. అక్కడ ఇమాన్యుయల్ని పిలిచింది, డెమాన్ని పిలిచింది, ముగ్గురు నిలబడి చూసి చాలాసేపు ఆలోచించే డెసిషన్ తీసుకుంది. ఎందుకంటే రెడ్ డామినేటింగ్ చేస్తుంది. ఆ రెడ్ కళ్యాణ్ కాదు, ఎవరు తీసుకున్నా రెడ్ గెలిచేవాళ్ళు అనమాట. అది రెడ్ ఎంచుకోవడం కళ్యాణ్ తెలివిగా ఎంచుకుండా అనమాట. అక్కడ సపోర్టు రీతుకి డిమాండ్ చేస్తాడు, సంజన సుమన్ శెట్టి బర్నీకి చేస్తున్నారు, ఇమాన్యుయల్ ఏమో కళ్యాణ్కి చేస్తాడు. అట్లా ఆడరా ఇట్లా ఆడరా. ఇక్కడ కళ్యాణ్ గెలిచిండు. కళ్యాణ్ గెలిచి మనకి ఇక రేపు టెలికాస్ట్ అయితే బ్యాక్ టు బ్యాక్ అంటే ఇది గెలిచిండు కదా, ఇంకో టాస్క్ కూడా జరిగింది, అది కూడా రేపే టెలికాస్ట్ అయితే ఈరోజు లైవ్లో వస్తుంది. అది నిన్న లైవ్లో ఇంకా గేమ్స్ జరగలే, పడుకోబెట్టేసిండు. నిన్న 3 టాస్క్లే జరిగినాయి. సుమన్ శెట్టి గారిని తీసుకుంటాడు. సుమన్ శెట్టి గారిని తీసుకొని సుమన్ శెట్టి మీద గెలుస్తాడు అనమాట కళ్యాణ్. ఇక అట్లా రేస్లో
హౌస్లో ఉంటాడు కళ్యాణ్. ఆ తర్వాత ఇంకో టాస్క్ ఆడతారు, కాయిన్స్ టాస్క్. అందులో బర్నీ గారు, రీతు, కళ్యాణ్. అందులో రీతు గెలిచిందనమాట. కళ్యాణ్ ఏం అవుట్ అయిపోలే, ఛాలెంజ్ చేసి గెలిచిండు. ఇక తన్ను ఎవరన్నా ఛాలెంజ్ చేసినప్పుడు ఓడిపోతాడు. కానీ కళ్యాణ్ ఇప్పుడు రీతు గెలిచింది. రీతు ఎవరిని ఛాలెంజ్ చేస్తుంది అనేది మీకు అప్డేట్ వస్తే ఎమ్మటే చెప్తా అనమాట. వెంటనే మీకు అప్డేట్ చేస్తా వీడియో చేసి. రీతు ఒకవేళ గెలిచింది అనుకోండి, అప్పుడు రేస్లో ఎవరిని ఛాలెంజ్ చేసింది అనేదే సమస్య. ఇక్కడ కళ్యాణ్ని చేసిద్దా, ఇమాన్యుల్ని చేసిద్దా, బర్నీ గారిని చేసిద్దా, వీళ్ళు ముగ్గురులో ఎవరిని చేసి ఆడిద్ది అనేదే సమస్య. అందులో ఎవరు ముగ్గురు ఛాలెంజ్ చేసి ఎవరు గెలిస్తే వాళ్ళు ఉంటారు, ఓడిపోతే వెళ్ళిపోతారు. అదే అనమాట. మంది అనుకోవచ్చు, సుమన్ శెట్టినే ఎందుకు తీసుకోవాలి, ఏ బర్నీ గారినో ఇమాన్యుల్నో ఎవరినో తీసుకొని ఛాలెంజ్ చేయొచ్చుగా, ఓడిపోతాడనే భయమా? ఇవన్నీ కాకమ్మ కబుర్లని చెప్పొద్దు ఎవరైనా కూడా. ఎందుకంటే అక్కడ గెలిచే పాసిబిలిటీస్ చూసుకుంటారు ఎవరైనా కూడా, పాసిబిలిటీస్. ఎందుకంటే నేను గేమ్లో ఉండాలి, నేను ముందుకెళ్ళాలంటే ఇక్కడే వెళ్ళిపోతే, ఇప్పుడు ఇక్కడే గట్టోళ్ళని తీసుకొని వెళ్ళిపోతే ఇంకా ఆడడానికి ఛాన్స్ ఉండదు కదా. కనీసం గెలవపోయినా కూడా ఎఫర్ట్స్ పెట్టి ఆడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తనుజ అంతే కదా, సుమన్ శెట్టిని తీసుకుంది, గెలుద్దాం అనుకుంది. కానీ ఆ అమ్మాయికి పాపం హ్యాండ్ బాగాలేక ఓడిపోయింది. కానీ ఆ సుమన్ శెట్టి కూడా అంత ఆడతాడని ఎవరు అనుకోలే, కానీ ఆడిండు ఆయన. అదనమాట జరిగింది. తనుజ ఇక్కడ కళ్యాణ్, ఇమాన్యుల్ కళ్యాణ్ ప్లాను, వాళ్ళ ప్లాన్లు వాళ్ళు వేసుకున్నారు. ఏంటంటే లాస్ట్కి మన ఇద్దరమే తలపడాలిరా, మన ఇద్దరులో ఎవరో ఒకళ్ళు గెలవాలి, ఎవరికి వచ్చినా ఏం కాదని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం ఆడుకుంటారు. అందుకే ఇమాన్యుల్ ఎక్కువ టాస్కుల్లో పార్టిసిపేట్ కూడా చేయట్లేడా ఫస్ట్ 2 టాస్కులు అయిపోయిన తర్వాత. మరి వాళ్ళిద్దరే ఉంటారా అంటే చెప్పలేము. వీళ్ళు ఛాలెంజ్ చేసేది, ఇప్పుడు రీతు ఛాలెంజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట గేమ్, ఎవరుంటారు. అయితే రీతు ఎవరిని ఛాలెంజ్ చేసింది, మీకు బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ అనేది చెప్తున్నా. ఏంటంటే రీతు బర్నీ గారిని ఛాలెంజ్ చేసింది. రీతు బర్నీ గారిని ఛాలెంజ్ చేస్తే ఎవరు ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి? బర్నీ గారు డెమాన్నే ఓడించిండు కదా, మరి రీతుని ఓడించలేడా అంటే ఈ టాస్క్లోనే పెద్ద పెద్ద గొడవలైనవి. రీతు గెలిచిందని సంచాలకుగా మన సంజన గారు ఉన్నారు, కానీ ఆమె ఏం ఫేవర్ చేయదు ఎవరికి. ఆమె ఫెయిర్ డెసిషనే తీసుకుంటుంది, సంచాలకుగా ఫెయిరే చేస్తుంది. కానీ రీతు గెలిచిందని కొంతమంది, లేదు బర్నీ గారు గెలిచారని కొంతమంది, పెద్ద పెద్ద గొడవలు అయితే జరిగినాయి. ఇవన్నీ మళ్ళీ జరగకపోతే నన్ను తిట్టుకోకండి, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే చెప్తున్నా. ఇక గొడవలు అయిన తర్వాత సంచాలక్ దే ఫైనల్ డెసిషన్ అంటాడు కదా బిగ్ బాస్ మామ అడుగుతాడు ఎవరు గెలిచారని. అడిగితే ఏం చెప్పుద్ది, రీతు గెలిచిందని చెప్పింది. అక్కడ ఆమె ఫెయిర్గా ఉండుంటుంది, రీతు గెలిచిందనమాట. ఈ రకంగా బర్నీ గారు అయితే టీటీఎఫ్ నుండి అవుట్ అయిపోయారు. సీనియర్స్ అంతా చలోమని వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఎవరు, కళ్యాణ్, ఇమాన్యుల్, రీతు. వీళ్ళ ముగ్గురులో టికెట్ టు ఫినాలే ఎవరు గెలుస్తారో చూడాలి. వాళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ పెట్టి ఒకళ్ళని లీస్ట్ ఉన్న వాళ్ళని తీసేసి మళ్ళీ ఇద్దరికి ఒక టాస్క్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చా, ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. లైకే కదా, చేసి చూడండి ప్లీజ్. అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.